హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణు గార్మెంట్ మెన్స్ వేర్ సూర్యాపేట. ఫ్రెండ్స్, మీ అందరికీ దివాళీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్. ఈరోజు దీపావళి కోసం చిన్న వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరందరికీ ఈ మధ్యకాలంలో ఇప్పుడు దీపావళి అంటే పిల్లలకు వచ్చేసి బాంబుల పండుగ అంటున్నారు, పటాకుల పండుగ అంటున్నారు. వాళ్ళకి తెలియదు అసలు దీపావళి అంటే ఏంది అనేది తెలియకుండా పోతుంది మన పిల్లలకి. తల్లిదండ్రులు అందరూ దీపావళి ఎందుకు వచ్చింది, దీపావళి శ్రీరాముని ఒక కథ, శ్రీకృష్ణుని ఒక కథ ఉన్నది ఫ్రెండ్స్. చెప్పాలి దీపావళి మనకు ఎందుకు వచ్చింది, ఈ వెలుగు అనేది ఎందుకు వచ్చింది, ఆ దీపాలనే దీపం వెలుగు అనేది ఉంది. అందుకనే దీపావళి పండుగ అనేది ఎందుకు వచ్చింది అనేది విషయాలు ఆ పిల్లలకు ఆ కథలు చెప్పి వాళ్ళకి ఇచ్చేయాలి ఫ్రెండ్స్. వాళ్ళకి ఏం తెలియకుండా పోతుంది మన పిల్లలకి. అందుకోసమే మనం సంప్రదాయాల పండుగల గురించి మనం ఏ పండుగ వచ్చినా కూడా ఆకేషన్ గురించి చెప్పాలి ఫ్రెండ్స్. దాని గురించి మరి ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తే పతంగుల పండుగ అంటారు, దీపావళి పండుగ వస్తే బాంబుల పండుగ అంటారు. అలా అయిపోయింది, తెలియకుండా అయిపోతుంది మన పిల్లలకి, ఇప్పుడున్న జనరేషన్కి. అందుకనే తల్లిదండ్రులందరూ పిల్లలకి ఏ పండుగ వచ్చినా ఆ పండుగ గురించి వివరించాలని మా కోరిక ఫ్రెండ్స్. ముఖ్యంగా ఇంకోటి వీడియో చేయడం కారణం ఏంటంటే పొల్యూషన్ బాగా ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. కాబట్టి ఈ దీపావళికి మనం చిన్నపిల్లలు కూడా గాయాల పాలవుతున్నారు. పెద్ద పెద్ద బాంబులు కాల్చి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. పండుగ పూట హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి కొంచెం మనం తక్కువ చేసి దీన్ని దీపాలతో అలంకరించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. పెద్దవాళ్ళు కూడా మనం పోటీలు పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. ఒక 1000 వాళ్ళ తెచ్చిండు, మనకేం తక్కువ, మనం 5000 వాళ్ళ తేవాలని చెప్పేసి అట్లా పోటీలు పెట్టుకొని 5000 వాళ్ళ తెచ్చి కాలుస్తున్నారు. అపార్ట్మెంట్లోనే ఎక్కడైనా కూడా పైన పెద్ద రాకెట్ తెచ్చిండు, మనం ఇంకా పెద్ద రాకెట్ చేద్దామని అట్లా పోటీలు పడి పొల్యూషన్ ఇంకా పెంచుకొని ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్. ఢిల్లీ లాంటి నగరాలలో చాలా ఇబ్బంది పడుతున్నారు. సరిపోయే సంఖ్య వాళ్ళు తోటి మూవ్ అవుతున్నారు. చాలా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి పొల్యూషన్ ఇప్పటికే ఎక్కువైపోయింది. కాబట్టి మనం కొంచెం ఈ పండుగలప్పుడు తక్కువ చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్. మనం సంప్రదాయాన్ని పాటించుకుంటూనే మనం ఇది తక్కువ చేసుకొని కొంచెం మన పిల్లలు మనం ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు పిల్లలు చాలా పుట్టిన పిల్లల కానించి అస్తమా, దగ్గు, దమ్ము, ఆయాసం ఇలాంటి పొల్యూషన్ వల్ల పొగ పీల్చుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడి హాస్పిటల్ చుట్టూ పడుతున్నారు. ముసలి వాళ్ళు ఇట్లా వాళ్ళు కూడా దగ్గు, ఆయాసం తోటి చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్. అది వాళ్ళకి చెప్పరానిది, అది వారి బాధ వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి మీరు అందరూ గ్రహించి పొల్యూషన్ కొంచెం కంట్రోల్ చేయండి. ఈ పొగ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అసలు ఊపిరి ఆడకుంటే మనం ఎట్లా ఉంటాం ఫ్రెండ్స్. అందుకనే ఈ దగ్గుదం, ఆయాసం ఎక్కువైపోతుంది ఇది పొగ వల్ల. దాన్ని పీల్చుకుంటేనే వాళ్ళకి మాట రాదు, ఊపిరి ఆగిపోతుంది. కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు పోటీ పెట్టుకోకుండా మనం కంట్రోల్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది అయినా కంట్రోల్ చేసి కొంచెం ఇది చేస్తారనే ఉద్దేశంతో అవేర్నెస్ కోసం కొంచెం ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు కొంచెమైనా మారి కొద్ది మంది అయినా కంట్రోల్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీ వేణు గార్మెంట్స్ సూర్యాపేట్. దివాళీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నమస్కారం.